నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మళ్ళీ కువైట్ పైన దాడులు చేసింది. ఈరోజు తెల్లవారుజామున కువైట్ గగనతలంలోకి డ్రోన్లు మరియు మిసైళ్లు ప్రవేశించినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ గగనతలాన్ని లక్ష్యం చేసుకుని జరుగుతూ ఉన్న ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడులను కువైట్ దేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాయు రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం అడ్డుకుంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం యొక్క జనరల్ స్టాఫ్ ప్రకటించింది. అలాగే ప్రజలకు వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు, వాయు రక్షణ వ్యవస్థలు ఆకాశంలో మిసైళ్లు మరియు డ్రోన్లను అడ్డుకుంటూ ఉన్నాయి. అలాగే వాటిని నిర్వీర్యం చేయడం వల్లే పేలుళ్లు సంభవిస్తూ ఉన్నాయని చెప్పేసి, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్లోని కువైటీ ప్రజలందరూ మరియు ప్రవాసులందరూ ప్రశాంతంగా ఉండాలని సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా రక్షణ సూచనలను ఖచ్చితంగా పాటించాలని సైన్యం కోరింది. కువైట్ దేశ భద్రతను కాపాడటానికి మరియు ఎలాంటి ముప్పుల నుంచైనా తన యొక్క గగనతలాన్ని రక్షించుకోవడానికి కువైట్ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని జనరల్ స్టాఫ్ పునరుద్ఘాటించింది. ప్రస్తుతం కువైట్ దేశంపైకి ఇరాన్ చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు సమర్థవంతంగా తిప్పికొట్టాయన్నమాట. అలాగే ఏ ఒక్క డ్రోన్ కానీ మిసైలు కానీ కువైట్ భూభాగాన్ని తాకలేదని చెప్పేసి ఇప్పటికి కూడా కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు యాక్టివ్లో ఉన్నాయి. అలాగే యూకే నుంచి వచ్చిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇందులో పాలు పంచుకొని డ్రోన్లు మరియు మిసైళ్లను కూల్చివేస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ దేశవ్యాప్తంగా సైరన్లు కూడా మోగాయన్నమాట. సైరన్లు మరియు అలాగే మీ యొక్క మొబైల్కు హెచ్చరిక మెసేజ్లు వచ్చాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.